మొత్తం 8 రాష్ట్రాలకు మన రాజధాని అమరావతి సెంటర్ పాయింట్ గా మారబోతోంది. దీనికి కారణం పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి అమరావతి దాకా కేంద్ర ప్రభుత్వం వేయబోతున్న 4 నుంచి 6 లైన్ల కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. మొత్తం 1107 కిలోమీటర్ల మేర 32,000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ హైవేను నిర్మిస్తోంది. ఇందులో మన ఏపీలోని 457 కిలోమీటర్ల రూట్ కి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆమోదం తెలిపింది. మన రాష్ట్రంలోనే దాదాపు 15,000 కోట్లు ఖర్చవుతుంది. ఈ కొత్త రోడ్డు ఒడిశా బోర్డర్ నుంచి కురుపాం దగ్గర మన ఏపీలోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి పార్వతీపురం, సాలూరు, మక్కువ, అరకు, పాడేరు, చింతపల్లి, గోకవరం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, లక్కవరం, దేవరపల్లి, కామవరపుకోట, ద్వారకా, తిరుమల, నూజివీడు మీదుగా వెళ్తుంది. అంటే మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలను దాటుకుంటూ వెళ్లి ఆగిరిపల్లి దగ్గర అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అనంతపురం ఎక్స్ప్రెస్ వే నెట్వర్క్ కి కలుస్తుంది. ఘాటు రోడ్లు, అడవుల్లో జంతువులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక బ్రిడ్జ్లు, అత్యాధునిక సొరంగాలు కడుతున్నారు. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ తో నాన్ స్టాప్ గా వెళ్లేలా ఈ రోడ్డు ఉంటుంది. అలాగే ఆటోమేటిక్ ఫాస్టాగ్ టోల్స్, స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్, ప్రతి 40 కిలోమీటర్లకు హోటళ్లు, రెస్ట్ రూమ్లు, ఈవీ కార్ల ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చెన్నై, కోల్కతా రోడ్డుపై ట్రాఫిక్ బాగా తగ్గి ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి అమరావతికి వచ్చే ప్రయాణ సమయం 4 నుంచి 6 గంటలు కలిసి వస్తుంది. వైజాగ్, గంగవరం, కాకినాడ, మూలపేట పోర్టుల నుంచి బెంగాల్, జార్ఖండ్ మైనింగ్ ప్రాంతాలకు బొగ్గు, ఇనుము లాంటి సరుకుల రవాణా ఖర్చు 20 నుంచి 30% తగ్గుతుంది. మార్గ మధ్యంలో పెద్ద పెద్ద లాజిస్టిక్స్ పార్కులు, గోదాములు ఏర్పడతాయి. అరకు, లంబసింగి, పాడేరు, పోలవరం, ద్వారకా, తిరుమల చూడటానికి వేరే రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. గోదావరి, ఏలూరు, మన్యం జిల్లాల్లో పండే పామాయిల్, మామిడి, కొబ్బరి, జీడిపప్పు, అరకు కాఫీ లాంటి పంటలు పాడవకుండా కోల్డ్ స్టోరేజ్ ట్రక్ల ద్వారా మెట్రో నగరాల మార్కెట్లకు వేగంగా వెళ్లిపోతాయి. ఈ కొత్త రోడ్డుతో అమరావతి కనెక్టివిటీ పూర్తిగా మారిపోతుంది. తూర్పున ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు, పశ్చిమాన నేషనల్ హైవే 65తో కేవలం 3.5 గంటల్లో హైదరాబాద్, అక్కడి నుంచి మహారాష్ట్రలోని పూణే, ముంబైలకు, దక్షిణాన అనంతపురం ఎక్స్ప్రెస్ వే, నేషనల్ హైవే 16తో బెంగళూరు, చెన్నైలకు 5 గంటల్లో, ఉత్తరాన రాయ్పూర్ రోడ్డుతో ఛత్తీస్గఢ్, నాగపూర్ వైపు నేరుగా వెళ్లొచ్చు. అమరావతి చుట్టూ వచ్చే 189 కిలోమీటర్ల ఓఆర్ఆర్ క్లోవర్ లీఫ్ జంక్షన్ తో ఈ అన్ని హైవేలను కలిపేస్తుంది. కాబట్టి ఊరి లోపల ట్రాఫిక్ లోకి వెళ్లాల్సిన పనే లేకుండా ఏ రాష్ట్రానికైనా ఈజీగా బైపాస్ అయిపోవచ్చు. బెంగాల్ నుంచి తమిళనాడు వరకు మొత్తం 8 రాష్ట్రాల నడిబొడ్డున ఉన్న అమరావతి దేశంలోనే తిరుగులేని రవాణా, పారిశ్రామిక రాజధానిగా ఎదుగుతోంది.